హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మే ఫస్ట్ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ థియేటర్ మూవీస్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ లవ్లీ సపోర్ట్కి. సో త్వరగా 20K టార్గెట్ అనేది కంప్లీట్ అయితే చేయండి. సో మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ఆ ఒక్కటి అడక్కు. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే వస్తుంది. మూవీ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 14 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ అల్లా నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా. అల్లా నరేష్ గారి నుంచి చాలా ఇయర్స్ తర్వాత కామెడీ కంటెంట్ ఫిల్మ్ మన ముందుకు వస్తుంది. ఈ మూవీ ఎలా ఉందో చూడాలి మరి. సో మూవీని థియేటర్స్లో మే 3కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, బాక్ అర్న్ మనీ 4. మూవీ హారర్ అండ్ కామెడీగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 28 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ సుందర్ సి, తమన్నా భాటియా అండ్ రాశి ఖన్నా ఇందులో యాక్ట్ చేశారు. ప్రీవియస్ పార్ట్స్ అంతా హైప్ అయితే లేదు ఈ ఫిలింకి. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 3కి రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 3, సబ్బరి. ఈ మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. ఫిలిం సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 9 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ వరలక్ష్మి శరత్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 3కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ర్యాన్ గాస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం ది ఫాల్ గాయ్. ఈ మూవీ సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 6 minutes వరకు అయితే ఉంది. సో ఈ మూవీని థియేటర్స్లో ఇండియాలో వచ్చేసి మే 3కి రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 5, మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. మూవీ సెన్సార్ U, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 38 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ నివిన్ పౌలి, అనశ్వర రాజన్ అండ్ ధ్యాన్ శ్రీనివాసన్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ ఫిలింని థియేటర్స్లో మే 1 టుడే రిలీజ్ చేశారు, మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6, ప్రసన్న వదనం. ఇది థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ మూవీకి సంబంధించి. సో ఈ మూవీ సెన్సార్ వచ్చేసి U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 26 minutes వరకు అయితే ఉంది. సో ఒక యూనిక్ కంటెంట్ అనేది ఇందులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. స్టారింగ్ సుహాస్. ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి మే 3కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, టారోట్. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. మూవీ సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 33 minutes వరకు అయితే ఉంది. సో ఈ హాలీవుడ్ మూవీలో మన ఇండియన్ యాక్ట్రెస్ అవంతిక వందనపు కూడా యాక్ట్ అయితే చేసింది. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 3కి రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 8, ది ప్రూఫ్. ఇది క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతుంది. మూవీ సెన్సార్ A, రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 48 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ సాయి ధన్షిక. సో ఈ మూవీని థియేటర్స్లో మే 3కి రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 9, నడికార్. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా వస్తుంది. మూవీ సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 22 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ టోనో థామస్. ఈ మూవీని థియేటర్స్లో మే 3కి రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. తెలుగు వర్షన్ డిలే అయితే అవుతుంది, ఫ్యూచర్లో రిలీజ్ చేయవచ్చు. సో ఇవే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి మీరు ఫస్ట్ ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియచేయండి. నౌ ఇప్పుడైతే మనం ఈ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ మనం చూడదగినవి ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒక నోవెల్ స్టోరీని బ్యూటిఫుల్ మూవీగా తీసుకుని వస్తున్నారు, ది ఐడియా ఆఫ్ యూ. సో ఈ మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. డిజిటల్ ప్రీమియర్ మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజ్. ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 2, ఏ మ్యాన్ ఇన్ ఫుల్. ఇది డ్రామా మినీ సిరీస్. ఇందులో టోటల్ 6 episodes వరకు ఉన్నాయి. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మే 2 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజ్, తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 3, ప్రణయ విలాసం. ఇది 2023లో వచ్చిన రొమాన్స్ డ్రామా ఫిలిం. ఇందులో అర్జున్ అశోకన్, అనశ్వర్ రాజన్ అండ్ మమితా బైజు లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ ఫిలింని ఇప్పుడు తెలుగు డబ్ చేసి ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ చేస్తున్నారు. మే 2 నుంచి మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో మూవీకి రేటింగ్ వచ్చేసి 10కి 6.8 అయితే ఇచ్చున్నారు. తెలుగు రిలీజ్ అనేది చూడాలి ఎలా డబ్బింగ్ ఇచ్చారు.
నెక్స్ట్ నెంబర్ 4 అకేలి. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హిందీ ఫిలిం స్టారింగ్ నుస్రాత్ బారూచా. సో ఫైనల్గా ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మే 3 నుంచి మీకు జియో సినిమాలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. మూవీ థియేటర్స్లో వచ్చి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. నెక్స్ట్ నెంబర్ 5 మీరా. ఇది స్పానిష్ ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీని ఇప్పుడు బుక్ మై షోలో తెలుగు డబ్బింగ్ అనేది రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడవచ్చు. రేటింగ్ వచ్చేసి 10కి 5.8 అయితే ఇచ్చున్నారు. సో డిజాస్టర్ మూవీస్ని బాగా లైక్ చేసేవారు ఈ ఫిలింని ఖచ్చితంగా ట్రై అయితే చేయవచ్చు. పర్లేదు, యావరేజ్ రేటింగ్ అయితే ఇచ్చున్నారు. నెంబర్ 6 ది ఏ టిపికల్ ఫ్యామిలీ. ఇది సౌత్ కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఇది ఫ్యాంటసీ మిస్టరీ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మే 4 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. వీక్లీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7 సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమేల్ బాయ్స్. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఐఎండిబి రేటింగ్ 10కి 8.6 అయితే దక్కించుకుంది. 2006 ఇయర్లో జరిగిన కొందరి ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక డేంజరస్ జర్నీ అనేది ఇందులో మనం చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ మూవీని మినీ స్క్రీన్లో మనకి చూడడానికి మే 5కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 8 ది ఎక్స్ వైఫ్. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా అయితే ఉంటుంది. టోటల్ 4 మినీ ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ రేటింగ్ వచ్చేసి 10కి 6.3 అయితే ఇచ్చున్నారు. సిరీస్ తెలుగు డబ్బింగ్ వచ్చేసి మనకి బిఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 3 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 9 ది వేల్. ఈ సిరీస్ స్పై థ్రిల్లర్ మిస్టరీకి అయితే ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ని ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీక్లీ 1 ఎపిసోడ్ని ప్రీమియర్ చేస్తూ ఉంటారు. ఫైనల్ ఎపిసోడ్ మే లాస్ట్ వీక్లో ఉంటుంది. నెంబర్ 10 అసురా గురు. ఇది 2020 ఇయర్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో విక్రమ్ ప్రభు అండ్ మహిమా నంబర్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫిల్మ్ని తెలుగు డబ్ చేసి ఆహా ప్లాట్ఫామ్ వారు మే 3కి రిలీజ్ చేస్తున్నారు. మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్ అయిందనుకుంటా. రేటింగ్ అయితే చాలా లో అయితే దక్కించుకోండి. 10కి 3.2 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 హీరా మండి. సిరీస్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేశారు. మల్టిపుల్ లాంగ్వేజ్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఇప్పుడు చూడవచ్చు. టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో సిరీస్ని కంప్లీట్ చేసి త్వరగానే రివ్యూ అనేది అప్లోడ్ చేస్తాం. వెయిట్ చేయండి. నెంబర్ 12 లాస్ట్ ఇయర్ థియేటర్స్ రిలీజ్ అయ్యి ఐఎండిబి రేటింగ్ 10కి 7 దక్కించుకున్న ఫిలిం వాంకా. మూవీ వచ్చేసి మ్యూజికల్ అడ్వెంచర్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ వచ్చేసి మే 3కి జియో సినిమాలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13 అన్ఫ్రాస్టెడ్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫిలిం మూవీ కామెడీ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మే 3కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 14 జాపనీస్ మోస్ట్ పాపులర్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫ్యాంటసీ యానిమే సిరీస్ వన్ పీస్. సో ఈ యానిమేని మనకి ఇండియన్ ఆడియోస్లో శాటిలైట్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మే 5 ఎవ్రీ సండే 1 PM శాటిలైట్ ప్రీమియర్ మనకి కార్టూన్ నెట్వర్క్ టీవీ ఛానల్లో ఉంటుంది. మే 5 నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో ఈ యానిమేని కార్టూన్ నెట్వర్క్ టీవీ ఛానల్లో చూడవచ్చు. నెంబర్ 15 గాడ్జిలా -1 మూవీ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్గా అయితే ఉంటుంది. ఈ మూవీ డిజిటల్ డెబ్యూట్ మే 3కి జపాన్ కంట్రీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాపనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 16 ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇది కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా అయితే ఉంది. ఈ సిరీస్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేశారు. కొరియన్ లాంగ్వేజ్. వీక్లీ 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 17 సైతాన్. ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా వచ్చింది. స్టారింగ్ అజయ్ దేవగన్, జానకి మాధవన్ అండ్ జ్యోతిక లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి ఐఎండిబి 35,000 ఓట్స్తో రేటింగ్ 10కి 7.2 అయితే దక్కించుకుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మే 3 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 18 ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2.
ఇది డ్రామా థ్రిల్లర్ సిరీస్ సీజన్ 1 వచ్చేసి 2022 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి తెలుగు ఆడియో కూడా ఉంది. సో నౌ ఇప్పుడు సీజన్ 2ని ప్రీమియర్ చేస్తున్నారు. మే 3 నుంచి G5 ప్లాట్ఫామ్లో సీజన్ 2 అనేది ఉంటుంది. సో సీజన్ 1 తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి సీజన్ 2ని కూడా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తారు. అది సైమల్టేనియస్లీ రావచ్చు, లేకుంటే ఇన్ ఫ్యూచర్. నెంబర్ 19 సిద్ధార్థ్ రాయ్. ఇది 18+ కంటెంట్ ఫిలిం మూవీ రొమాన్స్ డ్రామాగా ఉంటుంది. ఇందులో దీపక్ సరోజ్ అండ్ తాన్వి లీడ్లో యాక్ట్ చేశారు. సో కొంచెం లేట్ అయితే అయింది ఓటీటీకి రావడానికి. ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు. మే 3 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. సో ఈ మూవీని చూడవచ్చా లేదా అంటే మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాం. అది నేను ఇప్పుడు కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో మే 3 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీ రిలీజ్ అనేది ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.